తోటకూర ఫ్రై ఇలా చేసుకొని వారానికి ఒక్కసారైనా తింటే హెల్త్కు చాలా మంచిది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. తోటకూర ఎల్లిపాయ కారం చేయడానికి 2 పెద్ద కట్టల తోటకూర తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇలా జల్లి బేషన్లకు వడగట్టుకోవాలి. కడాయిలో ఒక 3 పావుల ఆయిల్ పోసుకొని ఆవాలు, పచ్చిమిరపప్పు వేయాలి. తాలింపు వేగినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేయాలి. నాలుగు పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలపాలి. పచ్చిమిరపకాయలు వేగినాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర వేయాలి. ఒక్కసారి వేస్తే కలవదు. ఇలా కొంచెం కలిపినాక మిగిలిన కూర మళ్ళీ వేయాలి. ఇప్పుడు మూత పెట్టాలి. తోటకూర ఉడికినాక కొంచెం కుంగిపోతుంది. ఎంత తోటకూర ఎంత అయిందో కొంచెం మగ్గినాక పొంగుతుంది. ఇంకా మంచిగా కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై కానివ్వాలి. ఈలోగా ఎల్లిపాయ కారం తయారు చేసుకుందాం. కారం వేయడానికి రోట్లో కొంచెం జీలకర్ర వేయాలి. వరకు దంచుకోవాలి. అయిపోయింది. 1 స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. వేడింది ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే పొట్టుతోటి వేసుకోవాలి. కూడా కారంలో వేసి దంచుకోవాలి. తోటకూర ఇలా కొద్దిగా మగ్గినాక పసుపు వేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ కారం వేసుకోవాలి. కారం అంతా తోటకూర పడినట్టు కలుపుకోవాలి. తోటకూర ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలకు, చపాతీలకు, జొన్న రొట్టెలకు ఇందులోకైనా బాగుంటుంది. బాలింతలకైతే ఇంకా మంచిగా పనిచేస్తుంది. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా వీక్లీ ఒకసారి తింటే చాలా మంచిది.